దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము చివరి వచనాన్ని, చివరి లైన్ చదువుకుందాం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. స్తోత్రం చెప్పుదాం అందరం కలిసి. హల్లెలూయా. కొంతమంది నిత్య జీవానికి, కొంతమంది నిత్య శిక్షకు వెళ్ళుదురని మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుచున్నారు. మరి ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా ఆ అదృష్టవంతులు ఎవరో, ఆ భాగ్యవంతులు ఎవరో, నిత్య జీవానికి వెళ్ళేటువంటి పరిశుద్ధులు ఎవరో, ఆ నీతిమంతులు ఎవరో, వాళ్ళు ధన్యులు, అదృష్టవంతులు. నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవడం అనేది గొప్ప భాగ్యం. ఖచ్చితంగా కొంతమంది నిత్య శిక్షకు వెళ్ళిపోతారు, కొంతమంది నిత్య జీవానికి వెళ్ళిపోయేటువంటి రోజు ఒకటి మనందరికీ ముందు ఉంది. దాని కొరకు మనం ప్రతిరోజు ఆలోచిస్తూ ఉండాలి, జీవిస్తూ ఉండాలి. నిత్య జీవానికి వెళ్ళడానికి మనము ఎప్పటికప్పుడు సిద్ధపడాలి. యేసయ్యను నమ్ముకున్నంత మాత్రాన, బాప్తిసం పొందినంత మాత్రాన, పేరు మార్చుకున్నంత మాత్రాన, మందిరానికి వచ్చిపోతున్నంత మాత్రాన కాదు. బహు జాగ్రత్తగా బ్రతకాలి. మన ఆలోచనలు కానీ, మన చూపులు కానీ, మన మాటలు కానీ, మన క్రియలు కానీ, మన నడవడి కానీ, మన అనుదిన జీవితము ప్రభువుకు ఇంపుగా, ఇష్టముగా, అంగీకారముగా ఉండునట్లుగా మనము ఎప్పటికప్పటికీ పరిశీలన చేసుకోవాలి. బీపీ ఎట్లా చెక్ చేసుకుంటారో, షుగర్ ఉందో లేదో ఎలాగ చెక్ చేసుకుంటారో, మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు మనము చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. నిత్య రాజ్యము అనగా శాశ్వత రాజ్యం. ఒక చిన్న బాలుడు సముద్రానికి వెళ్ళి ఒక చిన్న సీసా మూతతో ఆ సముద్రాన్ని ఖాళీ చేయడం కోసం చిన్న సీసా మూతతో సముద్రంలో ఉన్న నీళ్లను ముంచి కొంత దూరం వెళ్ళి పారబోశాడు. మళ్ళీ వచ్చి చిన్న సీసా మూతతో సముద్రంలో ముంచి ఆ నీళ్ళని తీసుకెళ్ళి కొంత దూరం వెళ్ళి పారబోస్తున్నాడు. ఇలాగా ఆ సముద్రంలో నీళ్ళను ముంచడము, అక్కడ వెళ్ళి పారవేయడము, ముంచడము, పారవేయడం చేస్తున్నాడు ఆ చిన్న బాబు. ఆ చిన్న బాబు అలా చేస్తుండగా ఒక పెద్ద ఆయన చూసి, బాబు నువ్వు చేసేది ఏంటి? పొద్దున్నుంచి చూస్తున్నాను, నువ్వు సముద్రాన్ని నీళ్ళను ముంచుతున్నావు, ఎక్కడ వెళ్ళి పారబోసి వస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు నాన్న అని ఒక పెద్ద ఆయన చిన్న అబ్బాయిని అడిగినప్పుడు ఆ చిన్న అబ్బాయి అన్నాడంట, ఈ సముద్రాన్ని నేను ఖాళీ చేస్తాను, సముద్రాన్ని నేను ఖాళీ చేస్తాను తాతయ్య, అందుకొరకే పొద్దున్నుంచి నీళ్ళను ముంచి బయట పారేస్తున్నాను అన్నాడంట. అప్పుడు ఆ పెద్ద ఆయన నవ్వాడు, బాబు నీ జీవితకాలం అంతా కూడా ఆ సముద్రాన్ని ఖాళీ చేయలేవు.
సముద్రాన్ని ఖాళీ చేసేవాళ్ళు ఎవరు? చిన్న సీసమూతతో ముంచుకుంటా పార వస్తున్నాడు బయట. సముద్రము ఖాళీ అవుతుందా? అది ఎన్నటికి సముద్రం అనేది ఖాళీ కాదు, ఎండిపోదు. అది నిత్యం ఉంటుంది, అది శాశ్వత కాలం ఉంటుంది. అలాగే పరలోక రాజ్యము ఉంది అని ఆ పెద్ద ఆయన ఆ చిన్న అబ్బాయితో చెప్పాడు. పరలోక రాజ్యము ఎప్పటి వరకు ఉంటుంది అనే దానికోసము ఈ యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట. ఎప్పటి వరకు ఉంటుంది పరలోకం? శాశ్వత కాలం అంటే ఎప్పటికీ ఉంటుందన్నమాట. అంతము లేని రాజ్యము, అంతము లేని రాజ్యము శాశ్వతమైన రాజ్యం, తరతరాలు యుగ యుగాలు ఉండేటువంటి ఆ దైవరాజ్యం. ఆ రాజ్యంలో కొంతమంది చేరుకుంటారు, కొంతమంది ఏమో నిత్య శిక్షకు వెళ్ళిపోతారు. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తమ నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇక్కడ పేతురు భక్తుడు, సంఘనాయకుడు సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు పరలోకం చేరాలంటే, నిత్యరాజ్యములో చేరాలంటే మంచి దినములు చూడగోరువాడు. మంచి దినములు అంటే ఏంటి? నిత్యరాజ్యంలో చేరుకునేటువంటి వాడు, పరలోక రాజ్యంలో చేరుకునేటువంటి వారు ఎవరు? కీర్తన గ్రంథంలో కూడా ఈ మాట రాసింది, ఒకసారి చూడండి. కీర్తన 34:12 వచనం. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెతికి దాని వెంటాడుము. ఇక్కడ రాయబడిన మాటలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, నిత్య జీవంలో చేరడానికి నోటికి లింక్ ఉందన్నమాట. వింటున్నారా? మన జీవితము, నీ జీవితము నీ నాలికతో ముడిపడి ఉన్నది. నీ జీవితం నీ నాలికతో ముడిపడి ఉన్నది. ఎవరైతే తమ నోటిని కాపాడుకుంటారో, తన నాలుకను కాపాడుకుంటారో వాళ్ళు నిత్య జీవంలోనికి వెళ్తారు. లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. నేను ఈ వాక్యం చదివినప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది, నోటికి నిత్య జీవానికి ఏమైనా సంబంధమా? భక్తికి పరలోకానికి సంబంధం కదా, నోటికి నిత్య జీవానికి ఏం సంబంధము అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం నీ నాలుక మీదనే ఆధారపడి ఉంది. నీ నిత్య జీవం, నీ నిత్య రాజ్యము, నువ్వు పరలోకం చేరేటటువంటి భాగ్యము నీ నాలుక మీద రాసి ఉంది. అందుకనే పేతురు భక్తుడు ఆ మాట చెప్పాడన్నమాట. ఏమన్నాడు పేతురు అంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఏం చేయాలి? చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇదన్నమాట. వింటున్నారా?
నిత్య జీవం అనేది, పరలోకం అనేది నీ నాలుక మీదనే ఉంది. నాలుక కంట్రోల్లో లేకపోతే, నీ నాలుకను అదుపులో పెట్టుకోకపోతే నీకు నిత్య జీవం దొరకదు. నిత్య రాజ్యంలో నువ్వు చేరలేవు. ఎందుకంటే నీ జీవితము నీ నాలుకతో ముడిపడి ఉన్నది. నీ నాలుకతో సత్సంబంధము కలిగి ఉన్నది నీ జీవితం. నాలుక మంచిదైతే నువ్వు మంచివాడవైతావు. అదే నాలుక చెడ్డదైతే నువ్వు చెడిపోతావు. అందుకని దేవుడు అంటున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే, చెడ్డ మాటలు పలకకుండా, కపటపు మాటలు పలకకుండా. వింటున్నారా? నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే నాలికతో మన జీవితము ముడిపడి ఉన్నది. నిత్య జీవముకు నాలిక మీదనే దేవుడు పెట్టాడు. అందుకని సామెతల గ్రంథంలో దేవుడు చెప్పాడు. సామెతల గ్రంథము ఎక్కడ? 18 అధ్యాయం 21 వచనం కావచ్చు. జీవమరణములు నాలుక వశము ఉన్నవి. చూసారా? జీవ మరణములు నాలుక వశము. మనం బ్రతికించబడాలన్నా, పరలోకము చేరాలన్నా, నిత్యరాజ్యము చేరుకోవాలన్నా నాలుక మీదనే ఆధారపడి ఉంది. మనం నరకానికి వెళ్ళిపోవాలన్నా నాలుక మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి జీవ మరణములు నీ నాలుక వశమై ఉన్నవి. ఈరోజు మన నాలుకను జాగ్రత్తగా మనం ఉంచుకోకపోతే అయిపోయింది మన పని. ఇక నాలుక ఉంది కదా అని, నరం లేని నాలుక ఉంది కదా అని ఇంకా ఎట్లా పడితే అట్లా మాట్లాడినావనుకో, నీకు నిత్య జీవంలో భాగం లేదన్నమాట. నువ్వు నిత్య జీవాన్ని చేరలేవు. నువ్వు మంచి దినములు చూడలేవు నువ్వు. అందుకనే నాలికను పరలోకానికి, ఈ నాలిక మన నిత్య జీవితానికి ఈ నాలిక ముడిపడి ఉంది. నాలికను కంట్రోల్ చేసుకుంటే మనం నిత్య జీవానికి వెళ్ళడానికి, మంచి దినములు చూడడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. నాలిక జాగ్రత్త. అగ్గిపుల్ల, చిన్న అగ్గిపుల్ల పెద్ద అడవిని ఎలాగూ తగులబెట్టునో, అవయవముల అన్నిటిలో కూడా చిన్నది నాలిక. 32 పళ్ళ మధ్యలో. అందుకే దేవుడు ఆ నాలిక చుట్టూ పళ్ళను పెట్టాడు, దంతములను పెట్టాడు, జాగ్రత్తగా ఉంచాడు. అయినా సరే ఈ నాలిక అనేక మంది జీవితాలను పాడు చేస్తుంది, కుటుంబాలను కూల్చేస్తుంది, సంసారాలను కూల్చేస్తుంది, సంఘాలను కూల్చేస్తుంది, సమాజాన్ని కూల్చేస్తుంది. ఇది చాలా భయంకరమైనది. ఇది అగ్గిపుల్ల లాంటిది. నీ నాలుక అగ్నియే అని యాకోబు భక్తుడు నాలుక గురించి వివరించాడు. నాలుకకు నిత్య జీవానికి ముడిపడి ఉంది కాబట్టి నాలుకను మనం కంట్రోల్ పెట్టుకోవాల్సిందే. లేకపోతే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. జాగ్రత్త. మాట్లాడొద్దు, మౌనంగా ఉండాలి, సైలెంట్ను పాటించాలి. వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలని వాక్యంలో రాసిందిగా. వినడం నేర్చుకో, తక్కువ మాట్లాడు. కొంతమందికి అయితే ఏం పని ఉండదు, ఇంకా టిఫిన్ చేయాలి, మందిళ్ళకి పోవాలి, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టాలి, టైంపాస్. వాళ్ళ మీద వీళ్ళ మీద కొన్ని కొండేలు చెప్పాలి. కొండేలు చెప్పకుండా వాళ్ళకు సంతోషం లేదు పాపం. కొండేలు చెప్పకపోతే, సాడి మాటలు చెప్పకపోతే
వాళ్ళకు తిన్న అన్నం పైకి పట్టదు, నిద్ర పట్టదు. కొంతమంది అలాగా తన నాలుకను విచ్చలవిడిగా వాడుతున్నారు. జాగ్రత్త, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు, పరలోకాన్ని పోగొట్టుకుంటావు. నీ నాలుకను కంట్రోల్ ఉంచుకోకపోతే నిత్య జీవాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దైవ గ్రంథంలో భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకో. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం ఉంది. సామెతలు 13, 3వ వచనం ఏముందంటే, తమ నోటిని కాచుకొనువాడు, తన నోటిని కాచుకొనువాడు తన్నును కాపాడుకొనును. చూసారా, ముందు మనం కాపాడబడాలంటే, నరకంలో పడకుండా మనం కాపాడబడాలంటే ముందు ఏం కాచుకోవాలి చెప్పండి? నోటిని కాచుకో. నీ నోరు చాలా డేంజర్, భయంకరమైంది అది. తన నోటిని కాచుకొనువాడు తనను కాపాడుకొనును. ఎందుకంటే విస్తారమైన మాటలలో దోషముండక మానదు. నువ్వు విస్తరించి మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా నీకు దోషం తగులుతుంది, పాపం తగులుతుంది, నిత్య జీవాన్ని దూరం చేస్తుంది, నిత్య రాజ్యాన్ని నీకు దూరం చేస్తుంది. ఎవరు? నీ నాలికనే. మంది మీద ఏడవకు, నీ నాలికనే నీకు సమస్య. కొంతమంది అంటారు, వాళ్ళ వలన నాకు సమస్యలు వస్తున్నాయి, వీరి వలన నాకు సమస్యలు వస్తున్నాయి, పక్కింటి వాళ్ళ వల్ల నాకు సమస్యలు వస్తున్నాయి, నా భర్త వలన వస్తుంది, నా భార్య వలన వస్తుంది, నా అన్నదమ్ముల వలన వస్తున్నాయి సమస్యలు అని అనుకుంటారు. కాదు కాదు, నీ మాట వలన, నీ నోటి వలన, నీ నాలుకనే, నీ నోరే నీకు పెద్ద సమస్య. ఏదైనా సమస్య ఉందంటే, నీకు పెద్ద సమస్య ఏదైనా ఉందంటే ఏంటిది? అది నీ నోరు. నీ నోరే నీకు పెద్ద సమస్య. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు కదా. నేను ఇంకోటి అంటున్నా, నోరు మంచిదైతే ఈపు మంచిగా ఉంటుంది, నోరు మంచిదైతే ఈపు మంచిగా ఉంటుంది. నోరు చెడ్డదైతే ఈపంతా వలిగిపోతుంది. ఇది నోరు మంచిదైతే ఊరు మంచిది, నోరు చెడ్డదైతే తాను చెడ్డోడైపోతాడు. అందుకనే మన నోటిలోనే ఉంది జీవం, మన నోటిలోనే ఉంది నరకం, మన నోటిలోనే ఉంది ఆశీర్వాదం, మన నోటిలోనే ఉంది శాపం. జాగ్రత్తగా మన నోటిని కంట్రోల్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నీ నోటి ద్వారా మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నీ మాటను బట్టియే నీవు అపరాధి వగుదువు, నీ మాటను బట్టియే నీవు నీతిమంతుడవని తీర్పు పొందుదువు. యేసుప్రభు చెప్పిన మాటలు ఇవే అన్నమాట. నీ మాటను బట్టి నువ్వు అపరాధి అయిపోతావు, నీ మాటను బట్టి నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. అందుకనే నీ మాటలను కంట్రోల్ చేసుకోవాలి. విచ్చలవిడిగా మాట్లాడొద్దు, అనాలోచనగా పలకొద్దు. జాగ్రత్త. కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేవు. బడబడ మాట్లాడేస్తారు కొంతమంది, తర్వాత ఆలోచిస్తారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనము లేదు. నువ్వు మాట్లాడకముందే ఆలోచించు. ఆలోచించుట్లో మనం నెంబర్ 1 ఉండాలి. ఆలోచించకుండా ఏం మాట్లాడద్దు, ఏ పని కూడా చేయొద్దు. అంటున్నారా? మాటలు కంట్రోల్ చేసుకోండి. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము
3వ వచనంలో రాసి ఉంది, నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఏమని రాసి ఉంది? పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. ఇంక చదవండి. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. మొదటి వచనం నుంచి కూడా కొన్ని మాటలు ఉన్నాయి ప్రసంగిలో, 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. నీవు దేవుని మందిరమునకు పోవినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటేను సమీపించి ఆలకించుట శ్రేష్టము. నీ దేవుని సన్నిధిలో నువ్వు అలా అనాలోచనగా పలకవద్దు. నీ హృదయమును త్వరపడనీయక నీ నోటి మాటలు కొంచెముగా ఉండవలెను. నీ నోటి మాటలు కాచుకొనవలెను. నువ్వు దేవుని మందిరంకి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. పెక్కు మాటలు మాట్లాడవద్దు. దేవుడు నీ మాటలు కొద్దిగా ఉండాలని కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎనర్జీ ఖరాబ్ చేసుకోవద్దు. ఊకే మాట్లాడి పొద్దుగా లేచి ఏంది కాకులోరినట్టు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే మంచి మాటలు మాట్లాడు. బైబిల్ సెలవిస్తుంది, మృదువైన మాట కోపం చల్లారుస్తుంది. ఈరోజు నా భర్త కొట్టిండంటే ఎందుకు కొట్టిండు? నీ మాటలు అట్లుంటాయి. మరి కత్తిలాంటి మాటలు, చాకులాంటి మాటలు, మాటలతో పొడిచి మాటలతో గుచ్చి చంపేస్తారు. కత్తులు అవసరం లేదు ఈరోజు మనుషులకి. ఏమంటావు? మాటతో చంపేస్తారు. ఉన్నారమ్మా అట్లాంటి వాళ్ళు? ఆ మాటలే నీకు డేంజర్. ఆ మాటలే నిన్ను నరకానికి తీసుకుపోతున్నాయి. ఆ మాటలే నిత్య జీవాన్ని దూరం చేస్తున్నాయి. మంచి దినములు చూడకుండా చేస్తున్నాయి నీ మాటలు. అందుకనే నోటిని కాచుకోవాలి, నోటిని కాపాడుకోవాలి. ఏం చేయాలి? నోటితో దేవుని స్తుతించు, దేవుని ఆరాధించడానికి వాడు. కీర్తనకారుడు ఈ విధంగా చెప్పాడు. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 71:8వ వచనం. కీర్తన 71:8వ వచనంలో ఏమంటాడంటే, నీ నీతితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతా నా నోరు నిండి ఉన్నది. ఎంత మంచి మాట! దేంతో నిండి ఉంది? నీ నీతితోనూ నీ ప్రభావముతోనూ నీ మహిమను వివరించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను కొనియాడడానికి, దేవుని మహిమపరచడానికి నా నోరు దినమంతా ఆయన స్తుతితోనే నిండి ఉన్నదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చేత కాదు. దేవుని స్తుతించడం చేత కాదు, ప్రార్థించడం చేత కాదు, బైబిల్ చదవడం చేత కాదు, నోటిని కంట్రోల్ ఉంచుకోవడం చేత కాదు. ఎందుకమ్మా వారి మీద వీరి మీద మాట్లాడి నరకం వెళ్ళిపోతావు? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కంట్రోల్ పెట్టుకోవాలి. ఏమన్నాడు భక్తుడు? దేనితో నిండి ఉంది ఆయన నోరు? నీ నీతితో, నీ ప్రభావ వర్ణము గల దేవుని వర్ణన, దేవుని స్తుతిస్తూ, దేవుని ధ్యానిస్తూ, దేవుని మాటలు ధ్యానిస్తూ, నోరారా నోటి నిండా యేసునామం యేసునామం యేసునామం
దేవునికి మహిమ మహిమ మహిమ. ఒక ఆమె ఉంది, ఆమె బట్టలు ఉతికినా యేసయ్యకి స్తోత్రం చెప్తుందట. యేసయ్యా, ఈ బట్టలు ఉతికినట్టుగా నన్ను ఉతుకు నాయన, నాలో ఏ పాపం ఉందో ఆ బట్టలు పిండినట్టుగా నన్ను పిండేసేయి నాయన. బట్టలు ఉతికినా దేవునికి స్తోత్రం చెప్తుందంట ఆమె. తర్వాత చాటలో బియ్యం పోసుకొని మెరుగలు ఏరుతున్నప్పుడంట, యేసయ్యా, నాలో ఏమైనా మెరుగలు లాంటి పాపాలు ఉన్నాయేమో, నల్ల నల్ల రౌతులు ఉన్నాయేమో, చిన్న చిన్న రౌతులు ఉన్నాయేమో, నాలో ఎలాంటి పాపాలు ఉన్నాయో ఏరేసేయి ప్రభువా. చాటలో బియ్యం పోసుకొని కూడా ప్రార్థన చేస్తుందంట. పొద్దున్న లేచి ఇల్లు వాకిలు తుడుస్తున్నప్పుడు ప్రార్థన చేస్తుందంట, యేసయ్యా, నా హృదయంలో ఉన్న పాపమంతా తుడిచేయి ప్రభువా. ఎక్కడ ఏ పాపం దాగి ఉందో, ఎక్కడ అపరాధం చేశానో, ఎక్కడ పొరపాటు చేశానో, నాలో ఉన్న ఆ చెత్త, ఆ పాడుగుణం, ఆ పాపపు లక్షణాలు, ఆ పాపపు క్రియలు ఏవైనా ఉంటే తుడిచేయి ప్రభువా, నన్ను తుడిచేయి. నాలో ఉన్న పాపాలను ఇల్లు వాకిలు నూకినప్పుడు కూడా ప్రార్థన చేస్తుంది, బట్టలు ఉతికినప్పుడు ప్రార్థన చేస్తుంది, మెరుగలు బియ్యంలో మెరుగలు వేరినప్పుడు ప్రార్థన చేస్తుంది, పొయ్యి మీద అన్నం పెట్టి నన్ను ఉడకబెట్టు ప్రభువా, నేను కూడా అనేక మందికి ఆహారం కావాలి ప్రభువా. ఈమె ప్రార్థన నోరంతా రోజంతా కూడా యేసయ్యను స్తుతించడం ఎలాగంటే ఇలాగే. అన్నం పొయ్యి మీద పెట్టింది, మంట ముట్టించింది, మంట ముట్టించి అది ఉడుకుతుంటే ఆమె ఏమంటుంది, చెప్పరేంటి, నన్ను కూడా ఉడకబెట్టు ప్రభువా. మొద్దువారిపోయిన మోడువారిపోయిన బండలాంటి దాన్ని మొండి హృదయం ఉంది నాయన, నాకు నన్ను ఉడకబెట్టు ప్రభువా, నన్ను కూడా అనేక మందికి ఆహారముగా మార్చు అని ప్రార్థన చేస్తుంది. దినమంతా పొద్దున్న లేచిందంటే పొద్దుమీక దాకా మరి ప్రభువుకు స్తోత్రాలు చెప్పడమే ఆమె పని, కానీ సాడీలు చెప్పడం కాదు, పనికిమాలిన ముచ్చట్లు పెట్టడం కాదు. ముసలమ్మ ముచ్చట్లు మానివేయండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకెందుకు, యేసయ్య గురించి చెప్పు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకొని నరకం వెళ్ళిపోతావా? జాగ్రత్త. నీ నోటిని కాపాడుకుంటే మంచి దినములు చూస్తావు. నీ నోటిని కంట్రోల్ పెట్టుకుంటే నిత్య జీవంలో నువ్వు చేరుకుంటావు, నిత్య రాజ్యంలో చేరుకుంటావు. లేకపోతే నీ మాటను బట్టి నువ్వు అపరాధి అవుతావు, నీ మాటను బట్టి నువ్వు శాపం తెచ్చుకుంటావు, నీ మాటను బట్టి నువ్వు నరకం వెళ్ళిపోతావు. అలాంటి ప్రమాదం ఉన్నదని బైబిల్లో చక్కగా రాయబడింది. కీర్తన భాగంలో ఒక మాట చూడండి, 63వ కీర్తన 5వ వచనంలో దేవుడు భక్తుడు ఈ విధంగా అన్నాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. చూశారా ఎంత సంతోషపడుతున్నాడు ఈ భక్తుడు. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది ప్రభు. దినమంతా నేను నిన్ను స్తుతిస్తున్నాను. దావీదు అంటాడు, దినానికి 7 సార్లు నేను స్తుతిస్తాను, 3 సార్లు ప్రార్థిస్తాను, దినమంతా ప్రభు సన్నిధిలోనే నేను గడుపుతున్నాను అని భక్తుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన నాలుక ఎలా ఉండాలంటే మంచి మాటలను మాట్లాడాలి. సామెతల గ్రంథం చూడండి ఒకసారి, సామెతలు 15:4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షము, చూసారా, సాత్వికమైనటువంటి నాలుకనంట జీవవృక్షం లాంటిది, నిత్య జీవం చేరుకోవడానికి వీలవుతుంది. సాత్వికం మృదువైన మాట. సందర్భమైనటువంటి మాటలు. బైబిల్ సెలవిస్తుంది,
రుచికరమైన మాట. నీ మాటలు, నీ సంభాషణ రుచిగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. అలాంటి మాటలతో ప్రభుని మహిమపరుస్తూ, అనేకులను ఆదరిస్తూ, అనేక మందిని ఓదారుస్తూ, జీవవాక్యాన్ని ఇతరులకు బోధిస్తూ, ప్రభు సువార్తను ప్రకటిస్తూ బ్రతకాలి తప్ప ఏవో లోక వార్తలు, లోకముచ్చట్లు పెట్టుకొని కాలం వెళ్ళబుచ్చొద్దు. ఏదో టీవీల ముంగట సీరియల్స్ పెట్టుకొని, సినిమాలు పెట్టుకొని కాలాన్ని వెళ్ళబుచ్చొద్దు. బైబిల్ సెలవిస్తుంది, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక స్వద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు, సమయాన్ని వృధా చేయకండి, సమయాన్ని వృధా చేయొద్దు. ప్రభు సన్నిధిలో గడపండి, ప్రభు పాద సన్నిధిలో గడపండి, దైవ గ్రంథాన్ని ధ్యానించండి, పాటలు పాడండి, స్తుతించండి, ఆరాధించండి. ఒంటరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, అత్యాసక్తితో కూడిన ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన, ఎన్నో సందర్భాలలో మనం ప్రార్థన చేస్తూ ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి గడపాలి తప్ప నోరుంది కదా టైంపాస్ కోసం మాట్లాడుకుందాంపా, పరాశకములు ఆడుదాంపా, జోకులు వేసుకుందాంపా, పక్కపక్క నవ్వుదాంపా, అవన్నీ నీకు కీడును కలిగిస్తాయి. జాగ్రత్త. నవ్వుతున్న వారలారా మీరు ఏడ్చుదురు. ఇక నవ్వుతున్నావు, నవ్వు. ఆయన జోకేస్తాడు, నువ్వు నవ్వుతావు. జోకర్లు చాలా మంది తయారయ్యారు. ఆమెతో ఈమె, ఈమెతో ఆమె, ఆయనతో ఈయన, ఈయనతో ఆయన. ఆ పాడు మొక్కలు ఒకరి మొక్కలు చూసుకుని నరకం వెళ్ళిపోతారు తప్ప ఆ యేసయ్య ముఖం చూస్తేనే నీకు జీవం దొరుకుతుంది. ఆ యేసయ్యను దర్శించండి, యేసయ్య ముఖం చూడండి. పొద్దుగాలేసి సమయం దొరికినప్పుడల్లా డోర్ పెట్టుకొని గదిలో కూర్చొని ప్రార్థన చేయండి. మరియమ్మ దగ్గరికి దేవదూత వచ్చింది, ఏమన్నది? శుభ దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు దేవుని వలన దయ పొందితివి, లోకరక్షకుడు నీ గర్భంలో పుట్టడానికి నిర్ణయించాడు. ఎవరి గర్భంలో పుట్టాలి? మరియమ్మ గర్భంలోనే పుట్టాలి. ఎందుకు మరియమ్మ గర్భంలో పుట్టాలి? ఆమె కన్యక, పాపము లేనటువంటి పరిశుద్ధురాలు, ఆమె నీతిమంతురాలు, ఆమె విశ్వాసపరురాలు, ఆమె ప్రార్థన పరురాలు, దైవ గ్రంథాన్ని ధ్యానించేటువంటి గొప్ప స్త్రీ, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి భక్తి కలిగిన స్త్రీ, లోక స్నేహాన్ని, పాపపు స్నేహాన్ని, సమస్తాన్ని వదిలిపెట్టి దైవ సన్నిధిలో కూర్చున్నటువంటి పరిశుద్ధురాలు, ఆమె గర్భంలో నేను పుట్టాలి. ఈరోజు ఎంతమంది హృదయంలో యేసుప్రభు ఉండడానికి ఇష్టపడుతున్నాడు? నీ హృదయం దేనితో నిండి ఉంది? జాగ్రత్త. మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన నోటిని ఎంతైనా కంట్రోల్ చేసుకోవాలి. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 71:15 కీర్తన 71:15 నీ నీతిని, నీ రక్షణను, ఈయన కూడా అంటున్నాడు, దినమెల్లా మన నోరు యేసయ్యను దినమెల్లా వివరిస్తుందా? యేసయ్యను గుర్తు చేసుకుంటున్నారా? పడుకున్నా, లేచినా, కూర్చున్నా, పడుకున్నా,
లేచినా ప్రయాణం చేసినా ఆయన మనం ధ్యానం చేయాలి. హల్లెలూయా. మర్చిపోవద్దు. ఆ పరమరక్షకుని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మన నోరారా మనసారా నోటి నిండా ఆయన స్తుతి. దినమంతా నేను దేవుని స్తుతిస్తా. 81 కీర్తన 10వ వచనంలో దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు నుంచి నేను మిమ్మల్ని విడిపించిన దేవుడను, అందుకై నీ నోరు బహుగా తెరువుము, నేను దాన్ని నింపుతాను. హల్లెలూయా. ఎవరైతే స్తుతించే విషయంలో, ప్రార్థించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, వాక్య చదివే విషయంలో, సువార్త చెప్పే విషయంలో, ప్రభుని మహిమపరిచే విషయంలో ఎవరైతే తన నోరు దినమంతా తెరుస్తారో దేవుడు ఆ నోటి నిండా దీవెనలతో ఆశీర్వాదాలతో నింపుతాడు. హల్లెలూయా. ఆయన గురించినటువంటి ధ్యానం మనసంతా నీవే. మనసంత నీవే, మదిలోన నీవే, ఆరాధన నీవే, నా ఆలోచన నీవే. మనసంత నీవే, మదిలోన నీవే, ఆలోచన నీవే, నా ఆలాపన నీవే. మనసంత నీవే. ఒక పాట రాయడానికి ప్రయత్నం చేస్తున్నా. యేసయ్యా, నా మనసంతా నీవే, నా మది నిండా నీవే, ఆలోచన నీవే, నా ఆలాపన నీవే అని ఒక పాట రాయాలని ప్రయత్నం చేస్తున్నా. దేవుడు దీవించునుగాక. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని గురించినటువంటి గానం, స్తుతిగానం చేస్తూ దినమెల్లా ప్రభుని ఆరాధిస్తూ ఉండాలి. అయితే నేను ముగించాలి కాబట్టి దేవుని బిడ్డలారా, మన నాలుక మన జీవితంతో ముడిపడి ఉన్నది. జాగ్రత్త. దావీదు అందుకే అంటాడు, నా నోటికి చిక్కము పెట్టుకుంటుని, నేను క్షేమం గురించి కూడా మాట్లాడా, మౌనంగా ఉన్నాను. 39 కీర్తనలో ఆయన అంటాడు, నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములన్నింటినీ జాగ్రత్తగా చూసుకొందును. నోటికి చిక్కము పెట్టుకొందును. మరి నీ నోరు, నీ నోటికి ఏమన్నా అద్దుబద్దు ఉందా? చిన్న గొడవ వచ్చిందనుకో, ఇడిచిపెడతావా? ఇంకా యేసయ్య నీకు జ్ఞాపకం రాడు. ఆ టైంలో సైతానుతో నింపబడి, దయ్యాల శక్తులతో నింపబడి, కెవ్వున కేకలు వేస్తూ, జుట్లు విక్కుంటూ, భయంకరమైన కొట్లాట. ఆగుమన్న కూడా ఆగరు, కంట్రోల్ తప్పిపోతారు. అంటే దెయ్యానికి కూడా నువ్వు ఆధీనం అయిపోయినావు అన్నమాట. దయ్య శక్తి కింద ఉంటావు, కొన్నిసార్లు యేసయ్య దగ్గరికి వస్తావు, అయిపోయినట్టే. ఇట్లుంటే ఉట్టికి అందవు, స్వర్గానికి అందవు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపం మానుము, చెప్పండి, ఆగ్రహము విడిచిపెట్టు. మీ మాటలు నీ గుర్తుకు రావా? కోపం వినాశనం. జాగ్రత్త. కంట్రోల్లో ఉండకపోతే పరలోకాన్ని పోగొట్టుకుంటావు, దైవరాజ్యాన్ని పోగొట్టుకుంటావు ఉచితంగా. అక్కడ పోయి ఏడిస్తే లాభం లేదు. ఇక్కడ నేను జాగ్రత్త పడాలి. నోటికి, నాలుకకు మన జీవితానికి బంధం ఉంది. పరలోక రాజ్యము మన నాలుకతో ముడిపడి ఉన్నది కాబట్టి ఇక్కడ నాలుకని కంట్రోల్ చేస్తేనే అక్కడ పరలోకం చేరుకుంటాం. అది మొదటిది. అయితే రెండవది ఒక మాట చదివి నేను ముగించేస్తాను. మత్తయి శుభవార్త చూడండి ఒకసారి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 29వ వచనం. నీ కుడి కన్ను నిన్ను
అభ్యంతర పరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. ఇది ఎంత కఠినమైన మాట అంటే నీ కన్ను కూడా నిన్ను మోసం చేస్తుంది, నీ నాలుక మోసం చేస్తుంది, నీ కన్ను కూడా నిన్ను మోసం చేస్తుంది. నీ కంటి చూపును నువ్వు కంట్రోల్లో పెట్టుకోకపోతే నరకం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఏమన్నాడు కింద లైన్లో? దేవుడు అంటాడు, నీ దేహమంతా నరకంలో పడవేయబడుట కంటే నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కంటిని తీసి పారవేయము అంటే కన్ను తీసేసుకోవాలి. ఎట్లా తీసేసుకోవాలి? కన్ను షాకుతో పొడిచి లేకపోతే ఇంకేదైనా కటింగ్ పిల్లర్తోటో ఇంకేదైనా పీకేసుకో, అది నీకు మేలు. లేకపోతే దేహమంతా కూడా నువ్వు నరకంలో కాలిపోతావు. నీ కంటి వలన నీకు నిత్య జీవము పోయింది. పరలోక రాజ్యాన్ని నీ కంటి ద్వారానే నువ్వు పోగొట్టుకున్నావు. ఉన్నారమ్మా బ్రదర్స్? చూడకూడని చూసే వాళ్ళు ఉన్నారా? అందుకనే చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని యెషయా గ్రంథంలో దేవుడు రాశాడు. అదే మాట కోర్టులో కూడా పెట్టారు. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఒకవేళ అట్లా చేస్తే నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటావు, శాశ్వత రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. చేతులారా నీ కంటి ద్వారా నీవే నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. నీ కళ్ళు కంట్రోల్లో ఉంచకపోతే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని తీసివేయడమే మంచిది. పాపపు మానలేని కళ్ళు కొంతమందికి ఉన్నాయని బైబిల్లో రాసింది. ఏం కళ్ళు ఉన్నాయంట? పాపము మానలేని కళ్ళు, పాపపు కళ్ళు, కొంటె చూపులు, వంకర చూపులు, మోహపు చూపులు, రకరకాల చూపులు, పాపపు చూపులు బైబిల్లో ఉన్నాయి. దానివల్ల నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటావు. ప్రమాదం ఉంది. చూపులో చూపు ఏమంటారు? జాగ్రత్త. చూపు విషయంలో, కంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన యేసయ్య కళ్ళు ఎలాంటివి తెలుసునా? ఒకసారి పేతురు వైపు చూస్తే పేతురు మారు మనసు పొందిండు. హల్లెలూయా. కరుణామయుడు, దయగలిగిన చూపు, నీ దయగల కనుసైరలే. కనుసైరలా పాడతారు పాట. ఆయన కనులు అనేక మందిని మార్చగలుగుతాయి. దయగలిగిన చూపు, కరుణ కలిగిన చూపు, ప్రేమతో ఆయన చూస్తాడు. ఆయన కళ్ళలో ప్రేమ, దైవ ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. మన కళ్ళల్లో తాగినోని కళ్ళలాగున్నాయి ఈయన కళ్ళు. బెదిరి చూస్తాడు. కొంతమంది కిందికి ఈ మీదకి చూస్తూ ఉంటారు. చెడు చూపులు. బస్సు ఎక్కితే బస్సు కిటిక్ అన్నీ కూర్చుంటారు. ఎందుకంటే అక్కడ కూర్చుంటాం అంటే అక్కడిక్కడ చూడ నీకు. ఒక అబ్బాయి ఆ అమ్మాయి దిక్కు చూసుకుంటా బైక్ నడిపి లారీ కిందికి వెళ్ళిపోయాడు. పటాష్. బైక్ నడుపుకుంటే కూడా అక్కడ చూడాలనా? మొన్న యవనస్తులు 4 బర్త్డే చేసుకుంటా బాగా తాగి కారు నడిపించారు, లారీ కిందికి వెళ్ళిపోయారు, అందరు చచ్చిపోయారు. జాగ్రత్త. నీ చూపు కంట్రోల్లో పెట్టుకోకపోతే గుంతలో పడిపోతావు. జాగ్రత్త. విక్టోరియా రాణి రథం మీద వెళుతున్నప్పుడు ఒక గుడ్డి వాడు ఒక పెద్ద గోయి పక్కన నిలబడ్డాడంట. పెద్ద గోయి పక్కన ఒక గుడ్డివాడు నిలబడ్డాడు. విక్టోరియా రాణి చూసింది.
చూసి వెంటనే రథం ఆపి పరుగున రథం మీదకి వెళ్ళి దుంకి దిగి ఆ గుడ్డి అతన్ని తప్పించింది అని ఒక పుస్తకంలో నేను చదివాను. ఇంకొక అడిగేస్తే ఆ గుడ్డేవాడు ఆ గుంతలో పాతాళంలో పడిపోతాడు. కాబట్టి ఈ విక్టోరీ రాణి పరుగున వెళ్ళి ఆ గుడ్డి అతన్ని తప్పించింది. అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంతోమంది గుడ్డి వాళ్ళను రక్షించి, ఎంతోమంది కుష్ఠరోగులను రక్షించి, ఎంతోమంది పాపులను రక్షించగలిగినటువంటి దేవుడు ఆ పరలోకం నుండి ఆయన దిగి వచ్చాడు. విక్టోరియా రాణి ఎక్కడ ఒక గుడ్డివాణి దగ్గరికి వెళ్ళి తప్పించడం ఏంటి? మన యేసు ప్రభు కూడా అలాగే మనల్ని కూడా రక్షించడానికి వచ్చాడు. మంచిది. కంటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, ఇంకో మాట కూడా దేవుడు చెప్పాడు. ఏమంటాడు? నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము. చూసారా? చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా? ఈ చేతుల ద్వారా నువ్వు అన్యాయం చేస్తున్నావా? ఈ చేతుల ద్వారా లంచాలు తీసుకుంటున్నావా? ఈ చేతుల ద్వారా దేవునికి ఇష్టము కానటువంటి పనులు చేస్తే జాగ్రత్త. చెయ్యి కొట్టేసుకోవడం మంచిది, చెయ్యి నరకేసుకోవడం మంచిది. ఒకవేళ ఈ పాపపు చెయ్యి నీకుంటే మొత్తం నీ దేహం అంతా నరకంలో కాలిపోతుంది, జాగ్రత్త అన్నాడు యేసయ్య. నీ చేతులు కూడా పరిశుద్ధంగానే ఉండాలి, యథార్థమైన చేతులుగా ఉండాలి, దానం చేసే చేతులుగా ఉండాలి, ప్రభువుకు పరిచర్యకు ఇచ్చే చేతులుగా ఉండాలి, దేవుని కొరకు ఖర్చు పెట్టే చేతులుగా ఉండాలి, అనేకులకు అన్నము పెట్టే చేతులుగా ఉండాలి, సహాయం చేసే చేతులుగా ఉండాలి. కానీ పాపపు చేతులుగా మార్చుకుంటే ఆ చెయ్యి ద్వారా నువ్వు నరకానికి కూడా వెళ్ళిపోతావు, నిత్యరాజ్యాన్ని దూరం చేసుకుంటావు. ఎవరమ్మా నిన్ను నరకం లేసేది? నీ చెయ్యే కదా. ఎవరయ్యా నిన్ను నరకం లేసేది? నీ కన్నే కదా. ఎవరయ్యా నిన్ను నరకం లేసేది? నీ నాలుకనే కదా. నిన్ను నువ్వే నరకానికి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. పరిశుద్ధమైన చేతులు. రోమపత్రికలో పౌలు అంటాడు, నీతికి సాధనమైన అవయవములను కలిగి ఉండు. మన కాళ్ళు, చేతులు, మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు, మన నోరు, మన దేహమంతా కూడా నీతికి సాధనములుగా ఉండాలి. స్తోత్రం చెప్పుదాం. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాము. టైం ప్రార్థన చేసుకుందాం అందరం. నిత్య జీవాన్ని నీకు దూరం చేసేది నీ నాలుకనే. నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని నీకు దూరం చేసేది నీ కన్నే, నీ నోరే. నిత్య జీవాన్ని నీకు దూరం చేసేది నీ చేతులే. నిత్య జీవాన్ని నీకు దూరం చేసేది నీ పాదములే. నీకు నీవే శిక్షకు పాత్రుడుగా అవుతున్నావు. జాగ్రత్త. మన జీవితంలో ప్రభు భయం కలిగి పాపం చేయకుండా ఉందుముగాక. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ మాటల ద్వారా నన్ను, మమ్మల్ని అందరినీ హెచ్చరించినందుకై స్తోత్రం. మమ్మల్ని బలపరిచి నీతిమంతులుగా తీర్చి నిత్యరాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.